అందరికీ నమస్కారం అండి. 13వ తారీఖు జూలై 2026 సోమవారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరభవ నామ సంవత్సరము ఉత్తరాయణము గిరీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:53 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:50 ఈరోజు తిథి చతుర్దశి తిథి సాయంత్రం 6:50 వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 2:49 వరకు ఉంటుంది. తర్వాత పునర్వాస నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం వచ్చి ధ్రువ యోగము, కరణం వచ్చి విష్టీకరణము. ఇక ఈ రోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. రజ్యము మధ్యాహ్నం 1:05 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. రావు కాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:07 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:36 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయం గురించి తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4:17 నుండి తెల్లారుజామున 5:05 వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రం 6:06 నుండి రాత్రి 7:26 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదైనా లేదండి. ఈ రోజు చతుర్దశి తిథి, అలాగే సాయంత్రం నుంచి అమావాస్య కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.